భాగ్యనగరం ల్యాండ్ మార్క్స్ జాబితాలో మరొకటొచ్చి చేరింది. హైదరాబాద్ ప్రయాణికుల కష్టాల్ని తగ్గించే చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చేసింది. జంట నగరాల అభివృద్ధి పదంలో ఇదొక గేమ్ చేంజర్ కాబోతోందని తూర్పు హైదరాబాద్ వాసులు రేపటి రోజున సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారని అంచనా వేస్తోంది తెలంగాణ సర్కార్. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కి సంబంధించి ప్రధాని మోదీ, సీఎం రేవంత్ కూడా సూపర్ కాంప్లిమెంట్ ఇచ్చారు. రైల్వే స్టేషన్ కి నెక్స్ట్ వర్షన్ చూస్తున్నట్టుంది అంటూ జనం కూడా ఫిదా అవుతున్నారు. అయినా చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎందుకంత స్పెషల్? హైదరాబాద్ శివార్లలో 413 కోట్ల ఖర్చుతో ఎయిర్పోర్ట్ ని తలపించేలా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ ను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. మన రైల్వేలకు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసే దిశగా ఆలోచిస్తున్నామని, ఇప్పటికే వందే భారత్ రైళ్లతో విప్లవాత్మక అడుగు పడిందని, త్వరలోనే బుల్లెట్ రైలు కూడా రానుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. चर्लपल्ली न्यू टर्मिनल स्टेशन के उद्घाटन अभी अवसर मिला है। इस स्टेशन के आउटर रिंग रोड से जुड़ने से क्षेत्र में विकास को गति मिलेगी। स्टेशन पर आधुनिक प्लेटफॉर्म, लिफ्ट, एक्सेलेटर जैसी सुविधाएं हैं। एक और खास बात है कि ये स्टेशन सोलर ऊर्जा से संचालित हो रहा है। హైదరాబాద్ నుంచి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే సహాయ మంత్రి సోమన్న ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా పాల్గొన్నారు. प्रधानमंत्री जी नरेंद्र मोदी जी को तेलंगाना जनता के तरफ से मैं धन्यवाद कहना चाहता हूं, क्योंकि बहुत सालों से ये चर्लपल्ली टर्मिनल का काम पेंडिंग पड़ा हुआ था। आज तेलंगाना जनता को చర్లపల్లి టెర్మినల్ స్టేషన్ बहुत उपयोग होने वाले हैं। చర్లపల్లి రైల్వే టెర్మినల్ హైదరాబాద్ అభివృద్ధి పదంలో మరో గేమ్ చేంజర్. ఎందుకంటే ప్రత్యేకతల విషయంలో ఇది చాలా అరుదైంది. హైదరాబాద్ లో 4వ అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇది. 2 MMTS ప్లాట్ఫామ్లతో కలిపి మొత్తం 9 ప్లాట్ఫామ్స్, 6 లిఫ్ట్లు, 7 ఎస్కలేటర్స్, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్ ఏసీ, నాన్ ఏసీ హాల్స్, ఫుడ్ కోర్ట్లు, రెస్టారెంట్లు, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు, ఇలా పూర్తి మౌలిక సదుపాయాలతో అత్యంత అధునాతన హంగులతో ఎయిర్పోర్ట్ రేంజ్ లో నిర్మించారు. హైదరాబాద్ లో 100 ఏళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చిన అతిపెద్ద రైల్వే టెర్మినల్ ఇది. నిన్నటిదాకా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్స్ మాత్రమే జంట నగరాల్లో ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. కానీ నగరంలో జనాభాతో పాటు ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అందుకే సిటీ శివారులో ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ చేసి ఎయిర్పోర్ట్ లుక్ లోకి మార్చి బాహుబలి రైల్వే టెర్మినల్ గా రూపుదిద్దింది రైల్వే శాఖ. ప్రతిరోజు 50,000 నుంచి 1,00,000 మంది ప్రయాణికులకు సర్వీస్ అందించడమే చర్లపల్లి టెర్మినల్ లక్ష్యం. విస్తృతమైన సీసీటీవీ కెమెరా కవరేజ్, అద్భుతమైన లైటింగ్ సిస్టమ్, టెర్మినల్ అంతటా ఉచిత వైఫై సేవలు, పర్యావరణ పరిరక్షణ కోసం చుట్టూ నాటిన 500 చెట్లు, భూగర్భ జలాల రీఛార్జ్ సౌకర్యం, ఇలా ఎందులోనూ తగ్గలేదు చర్లపల్లి రైల్వే టెర్మినల్. స్టేషన్ వెలుపల కూడా ప్రజా రవాణా మెరుగయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు చాలినన్ని ఆర్టీసీ, ఎంఎంటీసీ సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రారంభానికి ముందే చర్లపల్లి టెర్మినల్ నుంచి టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 18 వరకు చర్లపల్లి మీదుగా ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్లో 26 ట్రైన్లు ఆపరేషన్ దశలో ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్యను 30కి పెంచాలి అన్నది రైల్వే శాఖ ఆలోచన. హైదరాబాద్ రైల్వే కనెక్టివిటీలో ఇదొక కొత్త అధ్యాయం. అంతేకాదు, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని, భాగ్యనగరం తూర్పు వైపు జరగబోయే మౌలిక అభివృద్ధికి చర్లపల్లి రైల్వే టెర్మినల్ మార్గదర్శిగా మారబోతోందని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.